నీరసం వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నిద్ర పట్టకపోవడం వల్ల వచ్చింది, లేదంటే బ్లడ్ తక్కువైపోవడం వల్ల వచ్చిందని చాలామంది అనుకుంటారు. బ్లడ్ అందరిలోనే 5 లీటర్లే ఉంటుందండి. అయితే మరి దానికి కారణాలు ఏంటి ఈ వీడియోలో చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. ఒకటోది విటమిన్ B12 డెఫిషియన్సీ. నీరసంతో పాటు కాళ్ళు అనేది ఒక 5 నిమిషాలు కూర్చుంటే మొద్దుబారిపోతాయి అనమాట. దానికి బెస్ట్ సొల్యూషన్ మిల్క్ ప్రొడక్ట్స్, పాలు, పన్నీరు, అలాగే కర్డ్. రెండోది వచ్చేసరికి విటమిన్ D లోపం అనమాట. నీరసంతో పాటు మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చేయడం, ఒక 5 నిమిషాలు కూర్చుంటే లేవలేకపోవడం, ఇవన్నీ అనమాట. దానికి బెస్ట్ సొల్యూషను ఒక అరగంట సేపు పొద్దున్న ఎండలో అనేది నడవాలి. మూడోది వచ్చేసరికి ప్రోటీన్ లోపం అనమాట. నీరసంతో పాటు జుట్టు రాలిపోవడం, సన్నగా అయిపోవడం ఇది. వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్, గ్రౌండ్ నట్స్ తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ తీసుకోండి. నాలుగోది వచ్చేసరికి ఐరన్ లోపం. మీరు బ్లడ్ తక్కువైపోయింది అన్నారు కదా, అది ఇది. దీనికి బెస్ట్ సొల్యూషను క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకొని దాంతోపాటు జామకాయ కానీ ఉసిరికాయ కానీ తీసుకోండి. అలా అయితే ఐరన్ ప్లస్ విటమిన్ సి బ్లడ్ చాలా బాగా పడుతుంది. ఎన్ని టానిక్లు వాడినా కూడా ఇంత బాగా పట్టదు. ఒకవేళ అది దొరకట్లేదని అంటే నువ్వులుండ కానీ రాగి జావ కానీ తీసుకోండి. ఐదోది వచ్చేసరికి డీహైడ్రేషన్, అలాగే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనమాట. దీనికి బెస్ట్ సొల్యూషను నీళ్లు బాగా తాగాలి. రోజుకి అట్లీస్ట్ 2 లీటర్లైనా తాగాలి. అలాగే కోకోనట్ వాటర్, దాంట్లో బెస్ట్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయండి. హార్ట్ పేషెంట్స్ మాత్రం ఒక బోండం మాత్రమే తాగండి, ఎక్కువ తాగొద్దు. దానివల్ల పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువైపోయి గుండె దడ అనిపించవచ్చు. అలాగే మజ్జిగ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నేను పెడుతుంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీకు ఏదైనా ఫుడ్ పడకపోయినా కూడా కామెంట్స్లో అడగండి, నేను దానికి ఆల్టర్నేటివ్ ఫుడ్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ అండి.